Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ ఆల్జిబ్రా అండి. ఓకేనా, ఇది థర్డ్ ఎల్ఏక్యూ. ఈ వీడియోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న డౌట్ క్లియర్ చేస్తాను అందరికీ. ఒక అతను అడిగాడు నన్ను, బ్రదర్ ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి 15 మార్క్స్కి అడుగుతాడా ఎల్ఏక్యూస్? ఒకవేళ అడిగితే ఈ ఈ చిన్న ఇంత ఆన్సర్ రాస్తే మనకు 15 మార్క్స్ పడతాయా ఎల్ఏక్యూకి అని అడిగారు. నేనేందంటే ఇక్కడ ఈ 4th సెమిస్టర్లో ఎలా ఉందంటే ప్యాటర్న్, షార్ట్ క్వశ్చన్స్ ప్లస్ షార్ట్ క్వశ్చన్. ఓకేనా, 2 షార్ట్ క్వశ్చన్లు కలిపి ఒక లాంగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా అదే షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ సెకండ్ ఎల్ఏక్యూ చెప్పాను కదా 4th సెమిస్టర్లో. ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ అవి చిన్నగానే ఉన్నాయంటే అవి షార్ట్ ఆన్సర్సే, కానీ యూనివర్సిటీ వాళ్ళు క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు. ఓకేనా, లాస్ట్ ఇయర్లో 2023 క్వశ్చన్ పేపర్లో అవి ఇచ్చారు, షార్ట్ క్వశ్చన్సే లాంగ్ క్వశ్చన్గా ఇచ్చారు. అయితే ఏంటంటే ఈ షార్ట్ క్వశ్చన్స్ 2 కలిపి ఒక లాంగ్ క్వశ్చన్గా ఇవ్వచ్చు, లేదా ఒకటే షార్ట్ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇవేంటంటే వాళ్ళు ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు, అందుకని నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ నేను పెట్టేటి మీరు చూడండి, తర్వాత నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ క్వశ్చన్కి ఏ క్వశ్చన్ ఇస్తాడు, ఎలా ఇస్తాడని చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దాం. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎల్ఏక్యూ. ప్రూవ్ దట్ ద సెంటర్ ఆఫ్ ఎ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సెంటర్, ఒక గ్రూప్ జీ గ్రూప్ అనేది ఉంది కదా, ఆ గ్రూప్లో సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఆఫ్ ఎ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సెంటర్ అనేది జీకి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, ఫస్ట్ ప్రూవ్ చూద్దాం మనం. దీనికి మనం లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అనుకోండి. ఓకేనా, ఒక గ్రూప్లో ఎక్స్ ఉంది అనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్ జీ గ్రూప్కి సంబంధించింది. ఓకేనా, ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. ఇక్కడ జెడ్ ఆఫ్ జీ అంటే సెంటర్. ఓకేనా, జెడ్ ఆఫ్ జీ అనేది సెంటర్ అనుకోండి. ఆ సెంటర్ ప్లేస్లో మనం ఏం చేసాం, ఏని డినోట్ చేసాం. అంటే సెంటర్లో ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం, ఈ జెడ్ ఆఫ్ జీ అనేది ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీగా ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఎక్స్ బిలాంగ్స్ టు జీ తీసుకుందాం అండ్ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. ఈ జెడ్ ఆఫ్ జీ అనేది సెంటర్. ఇప్పుడు వీ హ్యావ్ ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఏ, ఇలా రాసుకోండి. వీ హ్యావ్, ఇది ఫార్ములా. ఓకేనా, ఏఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఏ. ఇప్పుడు నౌ నెక్స్ట్ స్టెప్లో ఏ ఇన్వర్స్ని బోత్ సైడ్స్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, ఓకేనా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ కూడా మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఒక బ్రాకెట్లో రాసుకోండి అండ్ ఎక్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఒక బ్రాకెట్లో రాసుకోండి. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ని ఒక బ్రాకెట్లో అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది ఫార్ములా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏంటి వాల్యూ, ఈ అంటే ఏంటి, ఐడెంటిటీ. ఓకేనా, ఈ ప్లేస్లో ఈ వస్తుంది, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఈ వస్తుంది, ఐడెంటిటీ. ఓకేనా, ఈ ఇంటూ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ. ఇక్కడ ఐడెంటిటీ ఈ వాల్యూ ఏంటి, 1 కదా, ఐడెంటిటీ అంటే 1. ఓకేనా, 1తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎక్స్ ఏ ఇన్వర్స్ అంటే ఎక్స్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫ్రమ్ 1, ఇక్కడ ఈ 1 ఈక్వేషన్ నుంచి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. ఇక్కడ ఎందుకు ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అంటే, ఇక్కడ
ఈ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ అనుకున్నాం. ఓకేనా, ఫస్ట్ మనం చూసుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ అనుకున్నాం. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఏమొచ్చింది, ఏ ఇన్వర్స్ వచ్చింది. ఈ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ, అంటే సెంటర్కి బిలాంగ్ అన్నట్టు. ఏ ఇన్వర్స్ జెడ్ ఆఫ్ జీ ఎందుకైందంటే మనం ఫస్ట్ రాసుకున్నట్టు, దట్ ఈస్ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయినప్పుడు, అంటే ఏ అనే ఎలిమెంట్ జెడ్ ఆఫ్ జీలో ఉన్నట్లయితే ఏ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ కూడా జెడ్ ఆఫ్ జీలో ఉందని అర్థం. ఓకేనా, ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయినప్పుడు ఏ ఇన్వర్స్ కూడా జెడ్ ఆఫ్ జీకి బిలాంగ్. ఓకేనా, అండ్ ఇప్పుడు నౌ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏబి, అంటే ఈ రెండు ఎలిమెంట్స్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ, సెంటర్కి బిలాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఏబి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏబి ఇంటూ ఎక్స్ చేస్తున్నాం. ఓకేనా, ఏబి అంటే ఏంటి, జెడ్ ఆఫ్ జీ, ఇంటూ ఎక్స్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు జీ కదా. ఓకే, జెడ్ ఆఫ్ జీ ఇంటూ జీ. ఓకేనా, సెంటర్ ఇంటూ జీ. ఓకేనా, సెంటర్ ఇంటూ గ్రూప్ మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకసారి ఏం చేయాలంటే ఏని బయట రాసి, ఓకేనా, బి ఇంటూ ఎక్స్ బ్రాకెట్లో రాయండి, ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ బిని బయట రాసి ఏ ఇంటూ ఎక్స్ని ఒక బ్రాకెట్లో రాయండి, అండ్ లాస్ట్కి ఎక్స్ని బయట రాసి ఏ ఇంటూ బిని ఒక బ్రాకెట్లో రాయండి. ఓకేనా, ఈ ఫార్మాట్లో చూసుకోండి, లాస్ట్కు ఎక్స్ బయట ఉండాలి. ఇక్కడ ఏముంది, ఎక్స్ రైట్ సైడ్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్, అండ్ ఇక్కడ ఏమైంది లాస్ట్కు ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. ఓకేనా, ఇది ప్రాసెస్, అండ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఏం చెప్పుకోవచ్చు మనం, జెడ్ ఆఫ్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, జెడ్ ఆఫ్ జీ అనేది జీకి సబ్ గ్రూపు, అంటే సెంటర్. జెడ్ ఆఫ్ జీ అంటే ఏమని చెప్పాను, సెంటర్. సెంటర్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనా, సెంటర్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పొచ్చు. ఎలా చెప్తున్నాం మనం, ఇక్కడ జెడ్ ఆఫ్ జీ, ఇక్కడ జెడ్ ఆఫ్ జీ అంటే ఏంటి, ఏబి. ఓకేనా, ఏబి. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఏ ఇన్వర్స్ అనేది జెడ్ ఆఫ్ జీ. ఇక్కడ ఏంటి, జెడ్ ఆఫ్ జీ ఉన్న ప్లేస్లో మనకు జీ అనే ఎలిమెంట్ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు జీ కదా, అండ్ ఇక్కడ కూడా ఎక్స్ బిలాంగ్స్ టు జీ కదా. ఓకేనా, అందుకని జెడ్ ఆఫ్ జీ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనా, ఇది కూడా చిన్నగానే ఉంది, కానీ ఈ క్వశ్చన్కి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక క్వశ్చన్ని యాడ్ చేసి ఇవ్వచ్చు, లేదా ఇవ్వకపోవచ్చు. ఓకేనా, ఇలా చిన్నగా వేస్తే మనకు ఈజీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వేరే క్వశ్చన్, ఇప్పుడు ఇది సెంటర్, ఈ థర్డ్ క్వశ్చన్ ఉందండి, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, సెకండ్ క్వశ్చన్ చెప్పాను. ఆ సెకండ్ క్వశ్చన్ను ఈ థర్డ్ క్వశ్చన్ కలిపి ఒక లాంగ్ క్వశ్చన్గా అడగచ్చు, లేదా నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా ఎల్ఏక్యూ వెరీ ఇంపార్టెంట్ అని, ఆ ఫస్ట్ క్వశ్చన్ ప్లస్ ఇది థర్డ్ క్వశ్చన్, ఈ రెండు కలిపి ఒక ఎల్ఏక్యూ అడగచ్చు. అలా అడగచ్చు లేదా అడగకపోవచ్చు. ఓకేనా, మీరు ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి రిపీట్ అయినాయి, కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ టు ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.